ఏపీ హైకోర్టులో ఇవాళ కీలక కేసు ఉండనుంది. అంబటి రాంబాబు పిటిషన్లపై విచారణ జరగనుంది. నగరం పాలెం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులు క్వాష్ చేయాలంటూ కూడా ఈ నేపథ్యంలో పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. దీనికి సంబంధించి అంబటి కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు దీనికి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని కూడా ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏ విధంగా ఉండబోతోంది విచారణకు సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్? అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీన్ని? ఏదైతే మాజీ మంత్రి కేసు అంబటి రాంబాబు కేసుకు సంబంధించినంత వరకు హైకోర్టులో కీలక పిటిషన్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏదైతే అంబటి రాంబాబు పిటిషన్లకు సంబంధించినంత వరకు కూడా ఈ నేడు విచారణ జరగబోతా ఉంది. మరి ముఖ్యంగా నగరంపాలెం పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు సంబంధించినంత వరకు క్వాష్ పిటిషన్ కు సంబంధించి ముఖ్యంగా హైకోర్టులో కీలక విచారణ జరగబోతుందని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే ముఖ్యమంత్రి పైన మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకి ఇప్పటికే 40కి పైగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అయితే మరీ ముఖ్యంగా ఈ పిటిషన్లకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే కేసులు పెట్టారంటూ కూడా ఒకవైపు అంబటి కుటుంబం ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్, మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కుటుంబ నేతలందరూ కూడా ఏదైతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన మాజీ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి, దాడిలో దిగినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అరెస్ట్ ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలకంగా మారినటువంటి పరిస్థితి. పిటిషన్ కి సంబంధించినంత వరకు ఏదైతే క్వాష్ పిటిషన్ కి సంబంధించినంత వరకు కూడా క్వాష్ పిటిషన్స్ కి కొట్టేసినా లేదు, క్వాష్ పిటిషన్ కి సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు వైసీపీ నేతలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే రెండు స్టేషన్లకు సంబంధించినంత వరకు క్వాష్ పిటిషన్ కావడం, 40కి పైగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నటువంటి నేపథ్యం, అన్నిటిపై కూడాను విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మేము ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు కూడా అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. తమ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రావడం, కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏపీ హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, క్యాష్ పిటిషన్ కు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి పిటిషన్లు ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన ఆరోపణలు, మరొక వైపు ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఎటువంటి భరత్ అంటే చాలా మంది భరత్ వైసీపీ నేతలు చెప్తుంది ఏంటంటే దాదాపుగా 40 కేసులు ఏపీ వ్యాప్తంగా నమోదయ్యాయి. ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లోనైనా సరే వేధించడానికి సిద్ధమైంది కూటమి ప్రభుత్వం అనేటువంటి ఒక మాట. న్యాయపరమైనటువంటి అంశానికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంటుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు భరత్? పూర్తిగా కూడా క్వాష్ పిటిషన్ అనేసరికి రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి అన్ని కేసులపై కూడా పూర్తిగా హైకోర్టు విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే 40కి పైగా కేసులు ఉన్నటువంటి నేపథ్యం, కేసుల రీతి అంటే ముఖ్యమంత్రి స్థాయి పైన జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేసు పెట్టారా, లేదనుకుంటే ఇతర అంశాలు ఏమైనా జోడించి పెట్టారనే దానిపై కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా నగరంపాలెం లాంటి పోలీస్ స్టేషన్ సంబంధించి 2 పిటిషన్లు వేసినటువంటి సిచ్యువేషన్, 2 క్వాష్ పిటిషన్లు ముగిసి ఒకవేళ బెయిల్ వచ్చినా 40కి పైగా కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కేసులో కాకపోయినా మరొక కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉండిపోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే పిటిషన్ దారులకు సంబంధించినంత వరకు క్యాష్ పిటిషన్ ఎటువంటి పిటిషన్ వేశారు అనే దానిపై కూడా హైకోర్టు కేవలం క్యాష్ పిటిషన్ సంబంధించి అన్నిటిపై కూడా వచ్చే అవకాశం ఉండబోతా ఉన్నదా, అన్నిటికీ రియాక్ట్ అవుతుందా, లేదనుకుంటే కేవలం ఈ 2 పోలీస్ స్టేషన్ లో పడినటువంటి కేసులకు సంబంధించినంత వరకు అది ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా హైకోర్టు తేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా హైకోర్టుకు సూచనలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ సంబంధించిన లాయర్లు కూడా దీంట్లో పూర్తిగా చెప్పేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఒకవేళ అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు కూడా రిలీజ్ అయితే ఎటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉండబోతా ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండబోతుందా అంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దారులు కొన్ని పిటిషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి నేతలు ఇప్పటికే పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలంటూ కూడా చూస్తున్నారు. అందుకనే ఈ పిటిషన్స్ వచ్చాయంటూ కూడా వచ్చిన రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీ హైకోర్టులో కీలక కేసుకు సంబంధించి విచారణకు రానుంది. అంబటి పిటిషన్లపై ఇవాళ విచారణ అయితే జరగనుంది. నగరంపాలెం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులు క్వాష్ చేయాలని కూడా అంబటి పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 40కి పైగా కేసులు అయితే నమోదయ్యాయి. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని కూడా అంబటి కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో
ఆవిడ పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్ లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా. ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడ్ని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే, జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కనిళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరేం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అని అంటున్నారు. నేను ఆవిడని సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని చేసుకుపోతుంది. మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను